కృష్ణోపాఖ్యానంలో ఒక భలే సరదా అయిన సన్నివేశం వస్తుంది. కృష్ణుడు పుట్టడానికి ముందు కృష్ణుడు తల్లిదండ్రుల్ని కంసుడు చెరసాలలో పెడతాడు. చెరసాలలో పెట్టి కృష్ణుడి కంటే ముందు పుట్టినటువంటి బిడ్డలందరినీ కూడా సంహరించేస్తూ ఉంటాడు. కొంతకాలం అయిన తర్వాత కృష్ణుడు తప్పించుకున్నాడని ఆయనకి అర్థమైపోతుంది. అప్పుడు దేవకి వసుదేవులు పిలిచి ఒక మాట అంటాడు, బావా, ఈ లోకంలో ప్రతివాడు కూడా కర్మకే అధీనులే కదా, కర్మను అనుసరించి పుడుతూ ఉంటారు, చచ్చిపోతూ ఉంటారు. అందువల్ల చంపింది నేను కాదయ్యా, కర్మవశాత్తు వాడు పుట్టాడు, చచ్చాడు, ఇక మీదట మిమ్మల్ని నేనేం చేయను, వెళ్ళండి అని వదిలేస్తాడు. కర్మవశాత్తు అందరూ పుడతారు, చచ్చిపోతాడనే జ్ఞానం ఉన్నవాడు తాను కూడా కర్మవశాత్తు పుట్టి చచ్చిపోతాడని తెలుసుకోవచ్చు కదా. ఆకాశవాణి కంసుడికి చెప్తుంది, ఒరే, నీ చెల్లెలికి పుట్టే 8వ గర్భంలోనే నీకు మరణం ఉందిరా అని చెప్పింది. ఇది నా కర్మ అని కంసుడు అనుకోలేదు. మిగిలిన వాళ్ళని చంపి అది వాడి కర్మ అన్నాడు. ఎలా ఆశ్చర్యం అండి, మిగిలిన వాడిని చంపి ఇది వాళ్ళ కర్మ అంటున్నాడు, వాడు చచ్చిపోతుంటే వాడి కర్మ కాదంటాడు. ఇలా ఆలోచించే వాడిని రాక్షసుడు అంటాడు. వాడి జ్ఞానం ఉంటుంది కానీ అది తన విషయంలో ఉండదు.